హలో గైస్ ఇక మాయ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. అంతలో ఆగు అని చెప్పి వాళ్ళని గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో మాయ ఒకేసారి భయపడిపోతుంది. అంతలో వస్తాడు వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నావు అనగానే గుడికి అని అంటూ ఉంటే ఇలాంటి అలవాట్లు నీకు లేదు కదా మాయ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు వాళ్ళని. దాంతో ఇక అవును నేను కొంతమంది దయ్యాల కళ్ళలో ఉండి దయ్యాన్ని చూస్తున్నాను. ఇంకా దయ్యం ఎవరో దేవుళ్ళు ఎవరో నాకు ఇప్పుడు బుద్ధి తెలివి వచ్చింది. అందుకే దేవుడు మొక్కడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది మాయ. దాంతో ఓహో ఇప్పుడు నేను మీ ప్రేమ ఆపాను కాబట్టి మీకు దయ్యంలా కనిపిస్తున్నాను. ఆకే మాత్రం దేవుడు అని అనుకుంటున్నాను అంతేనా అని అంటూ ఉంటే ఓ అవును నేను ముందు వెనక ఒక్కొక్క మాట చెప్పాను. అవును అకే నా దేవుడు అని దయ్యం అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు వాళ్ళని. అంతలో ఆపు అని అంటూ పార్ట్నర్ వస్తాడు. పార్ట్నర్ వచ్చి ఏంటమ్మా ఎప్పుడు అన్నదమ్ములు ఇద్దరు గొడవ పెట్టుకుంటారా మీరు ఇద్దరు అని అనగానే చూడండి బాబాయ్ మరి అసలు నాకు టెంపుల్కి వెళ్ళడానికి చూడలేదని అని అనగానే నువ్వు టెంపుల్కి వెళ్ళాలంతేనా అని అంటూ ఉంటుంది. అయితే అవును అని అనగానే సరే వెళ్ళు అని అనగానే వేసి చెప్తున్నావు అర్థమవుతుంది అని అంటూ ఉంటే వెళ్ళి నువ్వు అని చెప్పి మాయని పంపిస్తాడు. దాంతో నాకే కలవాలి నీ ముఖం పలగొడతాను అని చెప్తూ ఉంటాడు. అసలు మాయ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు ఆకే అద్దన్నాడు. అలాంటి ఆకే వచ్చి మాయని కలుస్తారా అని అంటూ ఉంటాడు అతడు. ఇక మరోవైపు అను కూడా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఎవరు చూడకముందు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అంతలో సంధ్య కూడా ఎదురు పడుతుంది. సంధ్య ఇంకా ఆమె ఇద్దరు కళ్ళలో కలిపేయాలని చూసుకుని బయలుదేరుతూ ఉంటారు. సరే పద వెళ్దాం అని అంటూ ఉండగా అలాగే అని చెప్పి బయటకు వెళ్తూ ఉండగా అంతలో శ్రావణి అడ్డుపడుతుంది. వాళ్ళ బాబాయ్ కూడా వస్తారు. దొరికి సమయాన్ని అనుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అనగానే గుడికి వెళ్తున్నాము దేవుడి పెళ్లి కదా అని అంటూ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నుంచి దేవుని మొక్కుకోవచ్చు అని అంటూ ఉంటారు వాళ్ళ బాబాయ్. దాంతో అదేంటి ప్రతిసారి మేము గుడికి వెళ్తాం కదా అని అంటూ ఉంటుంది. ఇక దాని సరే పదండి నేను కూడా మీతో పాటు వస్తాము అని చెప్తూ ఉంటాడు బాబాయ్. దాంతో ఇక నువ్వు ఎందుకులే బాబాయ్ నేను ఉన్నాను కదా నేను తీసుకుని వెళ్తాను అని శ్రావణి చెప్పగానే అవునా అయితే నువ్వు నాకేంటి భయమో వెళ్ళమ్మా అని అంటూ పంపిస్తాడు. దాంతో ఇక అను సచ్చా ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటూ తను తీసుకుని వెళ్తూ ఉంటారు. మీ ఫోన్లో ఎందుకు గుడికి వెళ్తూ ఉంటే అని అంటూ సంధ్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. నువ్వు ఇంకా నీది ఇంకా శంకర్ విడరాని బంధం ఎప్పటికైనా నీ ఫోన్ నేను తీసుకుని మాట్లాడుకో అని అంటూ ఉంటుంది శ్రావణి. దాకా సరిపడా అని చెప్తూ వెళ్తూ ఉంటారు. మరోవైపు శంకర్ అను కోసం ఇచ్చేస్తూ ఉంటాడు బాబాయ్ ఇలాగా వాళ్ళ బాబాయ్ రెడీ అయ్యి వస్తాడు. ఇదేంటి బాబాయ్ ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటాడు శంకర్. మనకి సీన్ జరుగుతుందని చూద్దాం. ఇక మాయ చాలా బాధపడుతూ ఉంటుంది అభయ్ గురించి గుర్తు చేసుకుని. ఇక అభయ్ కాల్ చేస్తూ ఉంటుంది మాయ. అభయ్ అంతా ఆలోచిస్తూ ఉంటాడు. తను మాయ ఫోన్ చేయడు. దాంతో మాయ ఇలా అనుకుంటూ ఉంటుంది తన మనసులో అసలు ఎప్పుడు చూడమని మేము గొడవ పడుతూ ఉంటాం కానీ నేను ప్రేమిస్తున్న అన్న విషయం అభయ్కి ఎలా చెప్పాలో అసలు తను ఎప్పుడు గుర్తుపట్టాలో ఏమో అని చాలా బాధపడుతూ ఉంటుంది మాయ. దాంతో అకి వస్తుంది. ఏంటని నువ్వు మాయ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు ఎంత చిన్న చిన్న గొడవలకి ఇలా విడిపోతూ ఉంటారు అని చెప్తూ ఉంటే ఏంటి నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పి మాయ ఇచ్చేస్తుందా అవసరం లేదు నేను దాంతో మాట్లాడండి ఇంకా అవసరం లేదు మాయ వద్దు ఎవరద్దు అని అంటూ ఉంటే చిన్న చిన్న అపదార్థాల వల్ల విడిపోకటనే అని అకి చెప్తూ ఉంటుంది. ఇక నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు నాకు అని అంటూ ఉంటాడు అభి. ఇక ఎంత చెప్పినా కానీ అభి వినడు మాయ ఫోన్ లిఫ్ట్ చేయడానికి. దాంతో అకి మాయకి కాల్ చేసి అన్ని ఎంత చెప్పినా కానీ వినట్లేదు నీ మీద చాలా కోపం పెట్టుకుంటున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక శంకర్తో కూడా అకి చెప్తూ ఉంటుంది ఇలాగా అన్నయ్య అసలు మాయతో మాట్లాడాలని చెప్తున్నాడు అని అంటూ ఉంటే శంకర్ వీళ్ళందరికీ ఒకటే పరిష్కారం రేపు దేవుడి సన్నిధిలో పెళ్ళింది కదా శ్రీరామనవమి కదా అక్కడికి మాయ వచ్చేటట్టు చేయాలి. మాయ అభి వస్తే ఇద్దరు అక్కడ కలుస్తారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రేమ వాళ్ళని కలిసేటట్టు చేస్తుంది అని అంటూ ఉంటే అవును నేను చెప్పింది కరెక్టే అని అంటూ ఉంటుంది. అకి పక్కకు వెళ్ళి మాయ కాల్ చేసి రేపు ఎలాగైనా సరే శ్రీరామనవమికి వచ్చేటట్టు చూడవా అని అంటూ ఉంటే అనే నన్ను పంపించిన ఆల్రెడీ నేను అయిన సీన్కి అసలు బయటకి కాలు వేయనివ్వట్లేదు అని మాయ అంటూ ఉంటుంది. దాంతో ఎలాగైనా చేసి అభికుండా తీసుకొని వస్తామేమో అని అప్పి చెప్పగానే సరే నేను ఏదో చేస్తాను అని అంటూ ఉంటాను. మరోవైపు శంకర్ అనుని కూడా కాల్ చేసి నువ్వు కూడా శ్రీరామనవమికి రాని అంటూ ఉంటే ఎందుకు అని అంటూ ఉంటుంది అను. దాంతో మనం ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పి అని ముందే చెప్పారు మీరు అయ్యో నేను ఏం చేయాలి నేను మేకప్ కిట్ అవన్నీ తీసుకుని రావాలి అంటూ ఉంటే అమ్మో అసలు నేను ఏదో ఎదురుగా మాట్లాడడానికి సీరియస్ తీసుకుంటారా రండి పక్క అని అంటూ ఉండగా అను అభయ గురించేనా సరే అదే వస్తానని ఫోన్ పెట్టేస్తుంది. ఇక సంధ్యతో కూడా లవ్ యూ సంధ్యను కూడా రేపు అని చెప్తూ ఉంటాడు శంకర్ వాళ్ళ తమ్ముడు. ఇంకొక వైపు శ్రావణిని కలపమని చెప్పి శంకర్ వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఇంకొక అన్నయ్యని అడుగుతూ ఉంటాడు. ఇక త్యాగం చేయాలి తప్పట్లేదు మీ వల్ల నేను శ్రావణి తోటి మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను మీరిద్దరు మాత్రం బాగా సెట్ చేసుకున్నారు అని అనుకుంటా కొంచెం వెళ్ళిపోతాడు. హలో గైస్ ఇక మాయ టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయటతో ఉంటుంది. అంతలో ఆగు అని చెప్పి వాళ్ళని గట్టిగా అరుస్తూ ఉంటారు. దాంతో మాయ ఒకేసారి భయపడిపోతుంది. అంతలో వస్తాడు వాళ్ళని ఎక్కడికి వెళ్తున్నాను అనగానే గుడికి అని అంటూ ఉంటే ఇలాంటి అలవాట్లు నీకు లేదు కదా మాయ ఎక్కడికి వెళ్తున్నావు అని అంటూ ఉంటాడు వాళ్ళని. దాంతో ఇక అవును నేను కొంతమంది దయ్యాల కళ్ళలో ఉండి దయ్యాన్ని చూస్తున్నాను. ఇంకా దయ్యం ఎవరో దేవుళ్ళు ఎవరో నాకు ఇప్పుడు బుద్ధి తెలివి వచ్చింది. అందుకే దేవుడు మొక్కడానికి దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తూ ఉంటుంది మాయ. దాంతో ఓహో ఇప్పుడు నేను మీ ప్రేమ ఆపాను కాబట్టి మీకు దయ్యంలా కనిపిస్తున్నాను ఆకే మాత్రం దేవుడు అని అనుకుంటున్నాను అంతేనా అని అంటూ ఉంటే అవును నేను ముందు వెనక ఒక్కొక్క మాట చెప్పాను. అవును ఆకే నా దేవుడు నువ్వే దయ్యం అని చెప్పగానే ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి చాలా కోపడుతూ ఉంటాడు వాళ్ళని. అంతలో ఆపు అని అంటూ పార్ట్నర్ వస్తాడు. పార్ట్నర్ వచ్చి ఏంటమ్మా ఎప్పుడు అన్నదమ్ములు ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు మీరు ఇద్దరు అని అనగానే చూడండి బాబాయ్ మరి అసలు నాకు టెంపుల్కి వెళ్ళడానికి ఇవ్వలేదని అని అనగానే నువ్వు టెంపుల్కి వెళ్ళాలంతేనా అని అంటూ ఉంటుంది. అయితే అవును అని అనగానే సరే వెళ్ళు అని అనగానే నువ్వు ఏం చెప్తున్నావు అర్థమవుతుంది నీకు అని అంటూ ఉంటే వెళ్ళి నువ్వు అని చెప్పి మాయని పంపిస్తాడు. దాంతో ఇక నాకు కలవాలి నీ మొక్క పలగొడతాను అని చెప్తూ ఉంటాడు. అసలు మాయ ఎందుకు వచ్చింది అనుకుంటున్నావు ఆకే అద్దన్నాడు. అలాంటిది ఆకే వచ్చి మాయని కలుస్తాడా అని అంటూ ఉంటాడు అతడు. ఇక మరోవైపు అను కూడా టెంపుల్కి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతూ ఉంటుంది. ఇక ఎవరు చూడకముందు వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా అంతలో సంధ్య కూడా ఎదురుపడుతుంది. సంధ్య ఇంకా అను ఇద్దరు కళ్ళలో కలిపెట్టాలని చూసుకుని బయలుదేరుతూ ఉంటారు. సరే పద వెళ్దాం అని అంటూ ఉండగా అలాగే అని చెప్పి బయటకు వెళ్తూ ఉండగా అంతలో శ్రావణి అడ్డుపడుతుంది. వాళ్ళ బాబాయ్ కూడా వస్తారు. దొరికే సమయాన్ని అనుకుంటూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారమ్మా అని అనగానే గుడికి వెళ్తున్నాము దేవుడి పెళ్లి కదా అని అంటూ గుడికి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడ నుంచి దేవుడిని మొక్కుకోవచ్చు అని అంటూ ఉంటారు వాళ్ళ బాబాయ్. దాంతో అదేంటి ప్రతిసారి మేము గుడికి వెళ్తాం కదా అని అంటూ ఉంటుంది. ఇక దాని సరే పదండి మేము కూడా మీకు పడతాము అని చెప్తూ ఉంటాడు బాబాయ్. దాంతో ఇక నువ్వు ఎందుకు బాబాయ్ నేను ఉన్నాను కదా నేను తీసుకొని వెళ్తాను అని శ్రావణి చెప్పగానే అవునా అయితే నువ్వు నాకేంటి భయమో వెళ్ళమా అని అంటూ పంపిస్తాడు. దాంతో ఇక అను సచ్చా ఎలాగైనా బయటపడాలి అని అనుకుంటూ తను తీసుకొని వెళ్తూ ఉంటారు. మీ ఫోన్ గుడికి వెళ్తూ ఉంటాయి అని అంటూ సంధ్య దగ్గర ఉన్న ఫోన్ తీసుకుంటుంది. నువ్వు ఇంకా నీది ఇంకా శంకర్ విడరాని బంధం ఇప్పటికైనా నీ ఫోన్ నేను తీసుకొని నేను మాట్లాడుకో అని అంటూ ఉంటుంది శ్రావణి. దాని సరే పద అని చెప్తూ వెళ్తూ ఉంటారు. మరోవైపు శంకర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు బాబాజీ లాగా వాళ్ళ బాబాయ్ రెడీ అయ్యి వస్తాడు. ఇదేంటి బాబాయ్ ఇలా తయారయ్యాడు అని అంటూ ఉంటాడు శంకర్. సీన్ జరుగుతుందని చూద్దాం.